వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాచునూరు గ్రామానికి సంబంధించిన అశోక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఇక్కడ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర సర్కార్? ఎంత ఇంప్లిమెంట్ అయింది? సార్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఎలక్షన్ మూమెంట్లో మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ మరి ముఖ్యమంత్రి ఎలక్షన్ మూమెంట్లో కూడా మరి సర్పంచ్ ఎలక్షన్ మూమెంట్లో కానీ అప్పుడు ఏం చెప్పారంటే ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగాలకు కూడా ప్రతి ఆ, ఆ, ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పటివరకు కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు ఇప్పటివరకు వేయలేరు. మరి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు వేయలేరు. కానీ ఇప్పుడు స్థానికంగా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కొన్ని పథకాలు కూడా ఏం చేస్తుందంటే ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కూడా మన ప్రజల్లోకి దూసుకుపోవాలన్న ఉద్దేశంతో ఏ పథకాలు కూడా అమలు లేవు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు కూడా అమలు లేవు. మరి 6 గ్యారెంటీలు కూడా ఇప్పుడు తూతు మంత్రంగా మేము ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లకు రావడం దానికోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఏది కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు కూడా. ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా ఇంతకుముందు గ్రామ పంచాయతీలో ప్రజాపాలన పెట్టేసి మా విలేజ్కి వచ్చేసి 350 ఇండ్లు శాంక్షన్ చెప్పారు. అందులో కూడా ఇప్పుడు 5-6 మందికి అట్లా వచ్చినాయి. ఈ ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కానీ, జడ్పీ ఎలక్షన్లు కానీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము ఇండ్లు ఇస్తున్నాము, పింఛన్లు ఇస్తాము, అవి ఇస్తామని చెప్పేసి చెప్పుకొని ప్రజల ముందుకు వస్తారు తప్ప మరి ఎక్కడ కూడా అవి అమలు కానీ కనిపించడం లేదు. మరి అదేవిధంగా మహిళలకు ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పటి వరకు కూడా అది కూడా కనిపిస్తలేదు. మరి అదేవిధంగా 2000 పింఛన్ కూడా 4000 పింఛన్లు కూడా చేస్తామన్నారు. మరి వికలాంగులకు 4000 నుంచి 6016 రూపాయలు చేస్తామన్నారు. అవి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా అమలులో లేదు. మరి ప్రభుత్వము ఇవన్నీ ఇట్లా విఫలమైంది. కానీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందుకు పోదామనుకుంటారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధిక మెజారిటీతోటి సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ మరి 90% మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం సార్. అంటే ఇక్కడ మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొన్నటి దాకా ఈ రాష్ట్రంలో చుట్టూ తిరిగిన చిక్కులను అన్ని తీసుకుపోయి ఢిల్లీకి పంపించడం అనేది జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఇక్కడ తేలే పరిస్థితి లేదు ఈ కేసు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? కాళేశ్వరం అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా అన్నీ కట్టుదిట్టంగా బాగానే చేసిండు. కానీ ఏదో రాజకీయ పరిణామం వల్ల రుద్దడం వల్ల దాన్ని కాళేశ్వరము స్టాండర్డ్ లేదు అది చెప్పేసి చెప్తున్నారు తప్ప అది అందులో ఏమి లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగానే, అది కేసీఆర్ పుణ్యం, తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అది చేసిందంటే కేసీఆర్ పుణ్యమే అని నేను తెలియజేస్తాను. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఏ రైతులకు కూడా పంట వండడం లేదు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది ఓన్లీ కమిషన్ గురించి కట్టిన ప్రాజెక్టు అని చెప్పేసి వాళ్ళ ముందటిని, ఆ ప్రభుత్వమే కట్టింది, వాళ్ళ ముందటినే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రభుత్వానికి, మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా కట్టలేదు. ప్రజలకు ఇప్పుడు లక్షల ఎకరాలు భూమి సాగు కోసమే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. కానీ వాళ్ళు కమిషన్ల కోసమో దానికోసం కట్టడం కాదు. ఇదేది రాజకీయ కుట్ర వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా వ్యవహరిస్తుంది తప్ప అలాంటిది ఏమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. కొన్ని లక్షల ఎకరాల నీరు సాగు కూడా పంటలకు ఉపయోగపడుతుంది సార్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఈ కోర్టుల పిటిషన్ ఉన్న తర్వాత కూడా మళ్ళా ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. మరి అక్కడే కూడా మీరు గెలుస్తారని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారా? 100% గెలుస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఏది కూడా ఎవరు కూడా లొంగరు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి అలాంటిది ఏమీ లేదు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నాణ్యతంగా కట్టిర్రు. ఇది ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు కూడా చాలా విధంగా ఉపయోగపడుతుంది. అది కొన్ని వేల లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తుంది. దానివల్ల ఎలాంటి ఇది లేదు సార్. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్. ఇది కల్వకుంట్ల కుటుంబము ప్రజల సొమ్మును దోసుకున్నది కాబట్టి ఆ సొమ్మునంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాక్కొని ఇక్కడ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం, ఒక్కొక్క గ్యారెంటీ చేసుకుంటూనే వస్తున్నాం. ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా అదే కొంచెం బడ్జెట్ తక్కువ ఉండి వాళ్ళు దోసుకుపోయారు కాబట్టి దాన్ని తీసుకున్న తర్వాత ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది ఎక్కడ కూడా దోసుకోవడం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదో వీళ్ళకు పరిపాలన చేతగాకనే ఇలాంటి మాటలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైనా చూడు, కొన్ని తెలంగాణకు వస్తే ఏమో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి అనడము, ఇప్పుడు రావడం వల్ల అన్ని అప్పులో ఉందంటే ఎవరు అప్పులో? ఇప్పుడు చేయడానికి చేతగానోళ్ళు ఏమో మాట్లాడుతుంటారు.
కానీ అలాంటిది ఏమీ లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో విధాల రైతులకు టైంలో రుణమాఫీ కానీ 24 అవర్స్ కరెంటు కానీ మరి ఇవన్నీ సాధ్యం. మరి అప్పుడైనా ఇప్పుడెందుకు ఈ ప్రభుత్వానికి అవడం లేదు. కాబట్టి ఇది అలాంటిది ఏమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా తెలంగాణకు ఉపయోగం సార్. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ ఎంక్వైరీ చేయడంతో కంపల్సరీ కేసు అనేది పెద్దగా అయిపోతుంది. బీఆర్ఎస్ అధినేత కావచ్చు, అప్పటున్న మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరికీ అనేది కొంచెం భయం పట్టుకున్నది. సో వీళ్ళందరూ అరెస్ట్ కాక తప్పదు అని చెప్పేసి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాటలు. ఇది వాస్తవమేనా? అది ఏం వాస్తవం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా అలా వాస్తవం ఉంది కాబట్టి మా నాయకులు హరీష్ రావు సార్ కానీ కేసీఆర్ సార్ కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాని విషయంలో ఎలాంటి అవకతవకలు లేవు కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటిది ఏమీ లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాజకీయ కుట్ర కోణం వల్లనే పబ్లిక్లో ఏదో చెడు చెప్పి దాన్ని మనం రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్ప దాంట్లో ఎలాంటి అనుమానం లేదు సార్. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ మాత్రము సిబిఐ ఎంక్వైరీలు కావచ్చు, ఈడీ ఎంక్వైరీలు ఇలాంటివి కావాలనే బీజేపీ ప్రభుత్వం కుట్రతో చేస్తుంది అని చెప్పేసి ఆయన అంటే, మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిబిఐకి కేసును ఎందుకు మళ్లించవలసి వచ్చింది? అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్నాడు, ఎందుకు ఎవరి గురించి ఇంత పనిచేస్తున్నాడు అనుకోవాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరి మద్దతు లేకుండానే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సార్. మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మేము సెంట్రల్లో వస్తాము అది చెప్పేసి ఇది చెప్పేసి మాట్లాడింది తప్ప ఇప్పుడు అలాంటిది ఎక్కడ కూడా ఏం జరుగుతలేదు. సిబిఐ ఎంక్వైరీ కూడా ఏం అలాంటిది ఏం లేదు, నడుస్తుంది. అది అలాంటిది ఏం లేదు సార్. ఇది పరిస్థితి. కావాలని చేస్తున్న కుట్రల భాగమే ఇది రేవంత్ రెడ్డి సర్కారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని వేల టన్నుల ధాన్యం పండించారు. అంటే పంజాబ్ను తలపించే విధంగా ఇక్కడ వరి ధాన్యం పండింది. అలాంటి ప్రాజెక్టును పట్టుకొని ఏదో 2 పిల్లర్లు కూలిపోయినంత మాత్రాన, మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయినంత మాత్రాన ఇంత రాదంతం చేయవలసిన అవసరం లేదు. ఏదో రాష్ట్రంలో ఉన్న ఈ సమస్యను ఢిల్లీకి పంపించవలసిన, కేంద్రానికి పంపించవలసిన అవసరం లేదు. ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ అంతకంటే అవసరం లేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలనే మా నాయకుని పైన, కేసీఆర్ పైన, అప్పటి మంత్రి అయిన హరీష్ రావు పైన కావాలని బురద జల్లే ప్రయత్నమే ఇది చేస్తున్నాడు అని చెప్పేసి ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన చేసే వ్యవహార శైలి మొన్న అసెంబ్లీలో అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి మేము అక్కడ సిబిఐకి కూడా విలువ ఇస్తున్నాం కాబట్టి అక్కడే కూడా మేము ఏ విషయంకైనా ఎప్పుడైనా ఎంక్వైరీకైనా మా నాయకులు సిద్ధంగానే ఉంటారు. సమాధానాలు చెప్పడానికి వాళ్ళు ఎప్పుడైనా రెడీ. సో మాకు న్యాయమే గెలుస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి శాతగాకనే అక్కడ పంపించడం అనేది జరిగింది. ఇక్కడ ఓడిపోయినామని ఒప్పుకున్నట్లే అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అక్కడే కూడా మేమే గెలుస్తాము, కడిగిన ఆనిముత్యంలాగా ఇక్కడ మా కేసీఆర్ కావచ్చు, అప్పటి మంత్రి హరీష్ రావు కూడా వస్తారు అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.